together for IAS Harish Garu. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి శ్రీ హరీష్ గారిని మరొకసారి వేదిక మీదకి స్వాగతిస్తున్నాము. ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజాకవి కాళోజీ గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసిన స్పెషల్ జ్యూరీ ఫెలిసిటేషన్ ని అందుకుంటున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆవిడ్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రజాకవి కాళోజీ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ మా డిప్యూటీ సీఎం గారికి మా వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ ఇంకొక అవార్డ్ ఎస్ తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రని పరిణామ క్రమం గురించి రెంటల జయదేవ్ గారు రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకానికి గాను సిల్వర్ మెమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు జయదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా డిప్యూటీ సీఎం గారికి అండ్ అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్. రిక్వెస్టింగ్ మంత్రివర్యులు గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని ఇప్పటికీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఈ సినిమా అవార్డ్స్ ని ఇస్తున్నటువంటి ఈ తరుణంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి అలాగే రాష్ట్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలని ఫౌండేషన్ తరపు నుంచి తెలియజెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు అండ్ అలాగే మినిస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా మరి సుమ గారు నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం. ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మనకి ఆనందం కలుగుతుంది. మరి ఆ గీతాన్ని ఈరోజు ఈ వేదిక పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ తల్లిని కీర్తిస్తూ తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి